వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వివిధ రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు మన చుట్టూ ఎందరో ఉన్నారు. కొన్ని రంగాల్లో మొదటి అడుగు వేసి భావితరాల్లో స్ఫూర్తి నింపుతున్న వారు ఉన్నారు. మంచి ఉద్యోగాలను వదులుకొని తమ జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తున్న వారు ఉన్నారు. ఆ కోవకి చెందుతారు హరిణి అమరసూర్య. శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఆ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే తర్వాత ఆ దేశానికి మూడో మహిళ ప్రధానిగా, తన పార్టీ తరపు ఎన్నికైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం మన టీ10లో. శ్రీలంక రాజధాని కొలంబోలో 1970 మార్చి 6న పుట్టిన హరిణి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి సోషల్ ఆంథ్రోపాలజీలో PhD పట్టా పొందారు. మొదటి నుండి అభ్యుదయ భావాలు కలిగిన ఆమె హక్కుల కార్యకర్తగా శ్రీలంకలో ఎంతో కృషి చేశారు. హరిణి లింగ అసమానతలు, శిశు సంరక్షణ, నిరుద్యోగం, దేశ విద్యా వ్యవస్థలో లోపాలు వంటి అనేక అంశాలపై పరిశోధన చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. స్వలింగ సంపర్కుల సమస్యలపై కూడా గలం విప్పారు. అలాగే యువత, రాజకీయాలు, వివక్ష, అభివృద్ధి, రాష్ట్ర సమాజ సంబంధాలు, పిల్లల రక్షణ, ప్రపంచీకరణ, అభివృద్ధిపై అనేక పుస్తకాలు సైతం రచించారు. చాలా ఏండ్లు పిల్లల రక్షణ కోసం కూడా ఎన్నో సేవలు అందించారు. ఆమె శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. శ్రీలంక ప్రభుత్వేతర సంస్థ నెస్ట్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఈమె ఉన్నారు. 2019లో ఆమె నేషనల్ ఇంటెలెక్చువల్ ఆర్గనైజేషన్ లో చేరారు. అలాగే 2019 శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో NPP అభ్యర్థిగా అనురకుమార దిశనాయకే తరపున ప్రచారం చేశారు. శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీలోని సోషల్ స్టడీస్ విభాగంలో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తూ 2020లో నేషనల్ పీపుల్స్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీతో కలిసి పనిచేశారు. శ్రీలంక 16వ పార్లమెంట్ లో ప్రవేశించడానికి JJB జాతీయ జాబితా అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. దాంతో ఓపెన్ యూనివర్సిటీలో అకాడమిక్ సీనియర్ లెక్చరర్ గా తన సేవను కొనసాగించాలా వద్దా అనే దానిపై తీవ్రంగా ఆలోచించారు. చివరకు సమాజ సేవకే ఆమె అంకితమవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. తన రాజకీయ జీవితాన్ని కొనసాగించేందుకు ఓపెన్ యూనివర్సిటీ సీనియర్ లెక్చరర్ పదవికి రాజీనామా చేశారు. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన హరిణి నేడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే. అంతేకాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై NPP దృష్టి ఎలాంటిదో రుజువు చేస్తోంది. ఇప్పుడు శ్రీలంకకు మూడో ప్రధానిగా హరిణి నిలిచారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారు నాయకే తొలి మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు. ఆ తర్వాత 1994లో చంద్రిక కుమారతుంగ ప్రధానిగా 2 నెలలు కొనసాగారు. 24 సెప్టెంబర్ 2024న 54 ఏండ్ల హరిణితో శ్రీలంక 16వ ప్రధానమంత్రిగా అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇలా ఆమె తన పార్టీకి మొదటి ప్రధానమంత్రిగా, సిరిమావో బండారు నాయకే చంద్రిక కుమారతుంగ తర్వాత ఆ పాత్రను నిర్వహించిన 3వ మహిళగా రికార్డులు బద్దలు కొట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 సభ్యులతో కూడిన శ్రీలంక మంత్రివర్గం నిన్ననే కొలువు తీరింది. ఇందులో హరిణి ప్రధానితో పాటు ఆమెకు న్యాయ, విద్య, కార్మిక పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలు అప్పగించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.